హాయ్ అండి అందరికీ. ఇది సలిదన్నం అంటారు, చద్ది అన్నం అని కూడా అంటారు. ఇలా ఉదయాన్నే తీసుకుంటే ఒంటికి బాగా చలవ చేస్తుంది. ముందుగా రాత్రిపూట ఒక కప్పుడు రైస్ తీసుకున్నాను. గాజు బౌల్లోకి వేసుకోండి. పిల్లలు పెద్దవారు ఇలా ఉదయాన్నే ఇలా చేసుకుని తింటే బాగా ఒంటికి చలవ చేస్తుంది. ఒక గ్లాసుడు గోరువెచ్చని పాలు తీసుకుని అందులో వేసుకోండి. చిన్న కప్పుడు ఆనియన్స్ ముక్కలు కూడా తీసుకోండి. ఆ ముక్కలు అందులో వేసేసుకోండి. అలా ముక్కలు వేసుకుంటంలో ఉదయాన్నే తిన్నప్పుడు ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలా పంటికి తగులుతూ ఉంటే పచ్చడి మనకు అవసరం లేదు, చక్కగా తింటాక బాగుంటుంది. ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను, చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసుకుని ఆ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోండి. కారం కారంగా ఉంటుంది, చాలా బాగుంటుంది రైసు. ఇలా తింటాకే బాగుంటుంది, చలవ చేస్తుంది. 2 స్పూన్లు మజ్జిగ తీసుకున్నాను. మజ్జిగ కూడా అందులో వేసేసుకుని బాగా కలుపుకోండి స్పూన్ తోటి. ఓ ప్లేటు మూత వేసేసుకోండి, ఉదయానికే తోడుకుంటుంది. ఆ ప్లేటు తీసి స్పూన్ తోటి బాగా కలపండి. బాగా టైట్గా ఉంటే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. రెడీ అయిపోయింది సల్ది అన్నం. ఇలా తినటం వలన బాగా ఒంటికి చలవ చేస్తుంది. వేసవికాలంలో రోజు ఇలా తినండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.